హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన గార్డెన్లో విత్తనాలు వేయకుండా చక్కగా మనకి విత్తనాలు పడి తోటకూర అనేది చాలా బాగా వచ్చిందండి. ఒక మొక్క కూడా చూసారా ఎంత హెల్తీగా ఉందో. సో ఇదే విధంగా మనకి చిక్కుడుకాయలు కూడా వస్తున్నాయండి. సో ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. తోటకూర అనేది చూడండి ఎంత హెల్తీగా ఎంత గ్రీనీగా వచ్చిందో. సో ఇది విత్తనాల ద్వారా మన గార్డెన్లో పడిన విత్తనాల ద్వారా వచ్చిందనమాట. సో అది ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకుందాము. కానీ కూర చాలా ఆర్గానికే కదండి, చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది మనం మందు లేకుండా ఆర్గానిక్గా పెంచుతున్నాం కదా. సో దానివల్ల అది టేస్ట్ కూడా మనం ఫ్రై చేసినప్పుడు చాలా బాగుంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉందో. అలాగే మన గార్డెన్లో స్టార్ ఫ్రూట్స్ కూడా వచ్చినాయండి. సో ఈసారి మనకి క్రాప్ ఎక్కువే వచ్చింది, కానీ మన ఈ తుఫాను వల్ల మొంతా తుఫాను వల్ల ఇవన్నీ కూడా చాలా కాయలు రాలిపోయి కుళ్ళిపోయినాయి అనమాట. సో ఉన్నాయి కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. సో ఇవి చక్కగా కలర్ వచ్చేసినాయండి, మగ్గిపోయినాయి అనమాట. ఇవి ఈ విధంగా మనం మగ్గినప్పుడు కోసుకుంటే కనుక చాలా పుల్ల పుల్లగా తీయగా చాలా టేస్టీగా వగరగా బాగుంటాయండి. సో ఈరోజు నేను ఇది హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, చూడడానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ ఫ్రూట్స్ అనేవి. చూడండి కలర్ కూడా మంచి ఆరెంజ్ కలర్ వచ్చిందనమాట. సో ఈరోజు ఇప్పుడు నేను ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూడండి రిచ్ సి విటమిన్ ఉంటుందండి ఈ కాయలు. మనం ఎక్కువగా కూడా దీనికి కేర్ చేయాల్సిన అవసరం లేదు. వాటరింగ్ సరిపడా ఇచ్చుకుంటూ చక్కగా 15 డేస్కు మంత్లీ వన్స్ దీనికి కొంచెం మట్టి లూజ్ చేసి ఏదైనా ఎరువు ఇచ్చినట్లయితే పూత అనేది చక్కగా రాలకుండా ఉంటే కనుక కాయలు అనేవి కూడా మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. సో చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉన్నాయో కాయలు అనేవి. ఇది కూడా ఉసిరి జాతికి చెందిందేనండి. ఇప్పుడు మనకి మామూలు ఉసిరి, రాసి ఉసిరి ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాగే ఇది కూడా ఉసిరి జాతికి చెందిందేనమాట. సో మన గార్డెన్లో కూడా ఒక ప్లాంట్ అనేది పెట్టుకుంటే చక్కగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి. రిచ్ సి విటమిన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ఫ్రూట్స్ తినాలి. సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. కాయలు ఈ తుఫాన్కి చాలా వరకు రాలిపోయినాయండి. మొక్కలన్నీ కూడా ఇలా పడితే కింద పడిపోయినాయి అనమాట. అవన్నీ గార్డెన్ సరి చేసుకోవాలి. సో దానిమ్మకాయలు కూడా చాలా కింద పడిపోయి అవి వర్షానికి నేను 1 వీక్ ఊర్లో లేను. సో అవన్నీ కూడా కుళ్ళిపోయినాయి అనమాట. సో ఇవి కొంచెం రెడీ అవ్వాలి. రెడీ అయిన తర్వాత ఇవి హార్వెస్ట్ చేసుకుంటాను. సో చూస్తున్నారు కదా మన గార్డెన్లో ఒక జామకాయ అలాగే స్టార్ ఫ్రూట్స్, తోటకూర అనేది హార్వెస్ట్ చేశాను. చూడండి చిన్న హార్వెస్ట్ ఎంత క్యూట్గా ఉందో. సో మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా మన గార్డెన్లో బంతిపూలు కూడా వచ్చాయండి. ఇది స్టెమ్ ద్వారా నేను పెట్టానని చెప్పాను కదా, అవి కూడా చక్కగా వచ్చాయన్నమాట. మన గార్డెన్కి బంతి మొక్క అనేది ఉంటే పాలినేషన్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కూడా